పూర్తిగా ఆయన ఎందుకంటే నేను సార్ ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నమాట. సర్వ చూస్తే బాగోదు. హాయ్ హాయ్, వెల్కమ్ టు హాస్య యూత్. నేను మనోజ్. అయితే ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు. నిజంగా చాలా రోజుల నుంచి ఆయన చాలా ఫేమస్ అయ్యారని చెప్పాలి. కానీ ఎప్పటి నుంచో మనం ఇంటర్వ్యూ అడుగుతుంటే ఆయన ఈరోజు ఫైనల్గా మనకు టైం ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన కొద్ది టైంలో చాలా మరిన్ని విషయాలు లాక్కుందాం నాకైతే ఉంది. సో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. హరే కృష్ణ మనోజ్. సార్ ఎన్ని రోజులు ఇంటర్వ్యూలో నాకు ఇవాళ ఇచ్చారు. సో నాకు మీ దగ్గర నుంచి చాలా విషయాలు రాబట్టాలంటే అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏపీ తెలంగాణలో ఒక ఎలక్షన్ ఫేవర్ ఉంది సార్. పోలింగ్ అయింది సార్. తెలంగాణ విషయం పక్కన పెడితే కాస్త కొంచెం తగ్గింది, ఏపీలో మాత్రం పెరిగింది. ఎవరికి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? నేను ఓటు వేసి వచ్చాను. ఓకే. సో అక్కడ వాతావరణం చాలా మంచి ఓటింగ్ అయింది. నేను పరిశీలించిన మేర ప్రజల్లో మంచి మార్పు కోసం ఎదురు చూస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తిరుమల విధ్వంసం చూసాం, పాస్టర్ లాంటి పోరంబోకులకి జీతం ఇవ్వడం చూసాం, వందల దేవాలయాల ధ్వంసం చూసాం, అన్ని మతములకు ప్రచారం కావచ్చు, గుడి సెట్టింగులు చూసాం. ఎవరో కామెంట్ పెట్టారండి మధ్యాహ్నం చెప్దామంటే చెప్పడం లేదు అక్కడ. అంటే చెప్పకూడదు పదాలు కామెంట్లో పెట్టినవి, చాలా ఇబ్బందికరమైన వర్డ్స్. ఎవరో పెట్టిన వర్డ్స్ అది, కానీ అది సూటబుల్గా అనిపిస్తుందని అనిపిస్తుంది. గుడిసెట్టు అంటే మాకు ఇన్నాళ్ళకి అర్థమైందని పెట్టారు ఎవరు. అంటే గుడిసెట్టు వేసి అన్నం పెట్టు సార్. గుడికి వెళ్ళచ్చు కదా సార్, గుళ్ళు ఎన్ని ఉన్నాయి కదా సార్. ఒక్కరోజు హడావిడి చేయడానికి 2.5 కోట్లు 3 కోట్లు ఎవరు సొమ్ము సార్? ప్రజల సొమ్ము కదా సార్. గుడికి వెళ్ళకపోతే గుడి లోపల నువ్వు వచ్చేవా లేదు, తీర్థం తీసుకున్నావా లేదు, ప్రసాదం తిన్నావా లేదు. ఆ డబ్బులతో పేదవాళ్ళకి నీళ్లు కట్టించవచ్చు. కాబట్టి ప్రజా ప్రయోజనం అనే ఉద్దేశంతో జీవించేవాడు ఎక్కడైనా రాజుగా అంటే మీన్స్ ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమంత్రిగా ఉండాలి తప్ప నాట్. అంటే మీ మాటలను బట్టి మీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే మీ బయట మీరు మాట్లాడే విధానం కావచ్చు. సో ఎలా ఉంటుందంటే ప్రజాహితం, సమాజ శ్రేయస్సు కోసం మాట్లాడతారు అంతే. సో పొలిటికల్ గా మీకు ప్రజలు వస్తాయి అంటే మా తరఫునే మాట్లాడాలి, లేదంటే కొన్ని అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక స్టార్ కాబట్టి. సో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయో మీకు ఎదురే? హార్ష్గా చెప్పకూడదు కానీ అలా ఎవ్వరు నా దగ్గరికి రారు, అలాంటి ఫోన్లు ఎవరు చేయరు. ఎందుకు చేయరంటే నేను ఎవరైనా సమానం, మనకి ఎవరిదానికి ఇచ్చేస్తాం కాబట్టి, అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. అప్పటికప్పుడే ఎందుకు దాచుకోవడం, అలా లావ్ అయిపోయింది అందుకని దాచుకుని పోగలం. అది మనోడు బయటోడు అలా ఏం లేదు, ఎవరిదానికి ఇచ్చేస్తాం, ఎప్పుడుదప్పుడే ఇచ్చేస్తాం, చెప్పేస్తాం. మొహమాటం ఏం లేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి అంత థింక్ లేదు. ఎవరు మన అంటే పిచ్చి వాగుడు ఎవరు వాగరు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కాదు చాలా ఏళ్ళ క్రితం చెప్పాను. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఆర్గనైజేషన్, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ సెక్ట్, ఐ బిలాంగ్స్ టు ఓన్లీ ధర్మ. పర్టికులర్గా మీరు హిందూ మతం గురించి అంటే జనాలకు ఒక అవేర్నెస్ తీసుకురావాలని కానీ లేకపోతే మీ ప్రోగ్రామ్స్ కానీ ఈ గొర్రెలు ఎగ్జాక్ట్గా మీరు అంటే మీరు పర్టికులర్గా సంబోధించేది గొర్రెలు, కషాయ వాళ్ళని నమ్ముతుంది. సో ఇలాంటివి పెడతా ఉంటారు. అంటే ఎందుకు పర్టికులర్గా ఆ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారు మీరు? కాబట్టి ఇప్పుడు ఏది ఇంపార్టెంట్, ఉదాహరణకి మీరు కాళ్ళు కొడుకునే లోపల రావాలి, ఈ లోపల రావాలంటే కానీ మీకు చాలా దాహంగా ఉంది, మీకు నీళ్ళు ఇవ్వకపోతే సోద పడిపోతారు. నా ప్రయారిటీ మీరు కాళ్ళు కడుక్కోవడం, మీరు నీళ్ళు దాగి బతుకుంటాం. నీళ్ళు దాగి బతుకుంటున్నాం, ముందు అర్జెంట్గా మీకు నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుకురా అన్నం, నాకు మీరు ముఖ్యం. అలా ఇక్కడ ధర్మం ముఖ్యం. మీరు ఇంటర్వ్యూకి ముందు ఒక కాల్ చూశారు, బైబిల్ ఎక్కితే వాడు ఎలా దిగజారి మాట్లాడతారు ఇప్పుడే చూశారు మీరు 2 నిమిషాల ముందు మన ఇంటర్వ్యూ ముందు. నమస్తే సార్ అని అన్నా,
అయినా రిప్లై ఎలా వచ్చింది చూశాక, అరే ఒరే పదాలన్నీ అంత అసభ్య పదాలతో మాట్లాడినా మీరు ఎందుకు అలా మాట్లాడట్లేదు అంటావా? మీరు ఎందుకు సహనం కోల్పోవట్లేదు? ఎందుకు కోల్పోవాలి? వాడు మనోడిగా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఆ వ్యక్తిని ఏమనలేదు, మీరు అసలు అతనికి కనీసం చుట్టాలు కాదు, ఆయన ఎక్కడో మీ వీడియో చూశాడు, అంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు మీరు మీ నేను కూడా తిట్టాను కదా, సెల్ఫ్ డిఫెన్స్ లో వాడు తిట్టాడు నేను తిట్టచ్చుగా, అవి కొనుక్కురాక్కర్లేగా. కానీ నేను మూలం చూస్తా. నేను ఏం చెప్పాను అతనితో, మీ తప్పేం కాదు మీరు మంచి వాళ్ళే అని చెప్పాను. అదే వదే అని తిట్టే లేకూడదు కానీ తిట్టాడా, రికార్డ్ చేశావా? అతన్ని తిట్టలేదు నేను, మీరు మంచి వాళ్ళే మీరు మంచి వాళ్ళే, కానీ మీకు బైబిల్ అనే దరిద్రం ఎక్కడ వల్ల మీరు ఇలా దిగజారారు చెప్పాను కదా అతనికి. ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాం కదా, ఈ ముందే చేశారు ఇవన్నీ. సో మనం ఎప్పుడైనా రీజన్ చూడాలి. రీజన్ చూడాలి. రీజన్ ఏంటి? అతను ఎవరు పేరు చెప్పుకోవట్లేదు. ఎందుకని? ఆ పేరు ఒకట బైబిల్లో ఉండదు కాబట్టి. అంటే ఎవరు పుట్టాడు? మనకి పుట్టాడు అంటే మనోడేగా, మన పిల్లోడు అని. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్తున్నావు. తల్లి పిల్లోడు ఇదో ఇదో పోసి అందులో ఆడేశాడు, అసహించుకుంటుందండి, కడుగుద్ది. ఐఎమ్ లైక్ మదర్ బట్ సమ్ టైమ్స్ ఐ పీల్ ద లెదర్. తెలియదు తోలు తీసేస్తా అర్థమైందా? సో కానీ కూల్గా. ఇప్పుడు వాడిని నేను మీ ముందే వాయిస్ మెసేజ్ కూడా పెట్టా. మీ అమ్మ పేరు మీ నాన్న పేరు నీ పేరు ఒకట బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయాలి. అలా పొద్దు నుంచి చాలా మంది పెట్టారు, ఒక్కడు కూడా చేయడు. ఎందుకు చేయడు? మనకి పుట్టాడు కాబట్టి, వాళ్ళ నాన్న పేరు చెప్పలేడు కాబట్టి, నేను చెప్పింది నిజం కాబట్టి. నేను రీజన్ తిట్టా, మూలం ఏదుందో దాన్ని వ్యతిరేకించా, వ్యక్తిని వ్యతిరేకించాను. వాడు నావాడు. వాడు ఎవడైనా మన నినాదం ఏంటండి? సర్వేజన వాళ్ళకి అలాంటివి పట్టవు. కేవలం వాళ్ళ మతంలో ఉన్నోడు మాత్రమే వాళ్ళకి మనిషి, వాళ్ళ మతంలో ఉన్నోడు మాత్రమే బాగుండాలి. అది లుచ్చే మతం కదా. నేను ఓపెన్ ఎన్నిసార్లు చెప్పాను నా ఇంటర్వ్యూలో, నేను నమ్మిన దైవం రాముడు కృష్ణుడు అమ్మవారు ఎవరినైనా సరే ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, వాడు నీతిగా ధర్మంగా న్యాయంగా జీవిస్తే చాలు అని చెప్పాను. ఈ మాట చెప్పాను మెసేజ్లో చర్చలో. పోనీ నిన్న కూడా చెప్పాను ఒక ఛానల్కి, ఇక్కడ బల్ల వేద్దాం, భగవద్గీత పెడదాం, బైబిల్ పెడదాం, ఖురాన్ పెడదాం. అంటే అక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు ప్రజాశ్రేయస్సు సమాజం మంచిగా ఉండాలని కోరుకుంటే మీకు అంటే మీ రెగ్యులర్ వీడియో వచ్చే కామెంట్స్ ఏమిటంటే, కొంతమంది పాస్టర్, నేను ఒక పాస్టర్ అడిగి చూసాను మీ ఇంటర్వ్యూకి ముందు, ఎందుకు మీరు ఆయన వ్యతిరేకిస్తారు అంటే ఆయన గొర్రెలు అంటాడు, అసభ్య పదార్థాలతో దూషిస్తాడు. ఓకే ఫైన్, దూషించారు కదా, అసలు అంటే మీరు ఎందుకు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టే మాటలతో మాట్లాడుతున్నారు అని అంటే, లేదు ఆయన మమ్మల్ని మార్చాలని చూస్తాడు అనే ఒక, మేము కూడా పీస్ కోసం ఉన్నాం కదా, మేము పీస్ కోసమే ప్రయత్నిస్తున్నాం. సో జనాల్ని ఆదివారం ప్రేయర్ పెట్టి దేనికి 1 వీక్ మొత్తం ఒక మనం ఆఫీస్కి వెళ్ళి అటు ఇటు వెళ్ళి బాగా మెంటల్ స్ట్రెస్ అవుతాం. ఆదివారం వచ్చి ప్రేయర్లో కూర్చోబెట్టి వాళ్ళు మెంటల్ గా పీస్ అనుభవిస్తారు. సో దానికోసం మేము అనుకుంటున్నాం, కానీ ఆయన దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక పాస్టర్ చెప్పిన పచ్చబద్ధం. క్వశ్చన్ పచ్చబద్ధం. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మీ టీ కాఫీ తాగుతారు, మీకు అలవాటు, ఆయన తాగుతారు ఆయన తాగుతారు ఆయన తాగుతారు, నేను తాగను. నువ్వు 10,000 ఇస్తుందా? ఎందుకని? నా నియమం. ఎందుకని? నేను అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను, ఈ నిషేధాలు మాంసం మద్యం ఇలాంటివి ఏమి నేను స్వీకరించాను, అది మా నియమం. అలా నేను ప్రతిజ్ఞ అందరి ముందు చేశాను. ఏంటిది? అందరితో చెప్పాను, చెప్పించాను, మీరు ఎక్కడా గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు ఎక్కర్లేదు. అలా నేను చెప్పాను. ఒకసారి చెప్పండి మాస్టర్, ఎవడో దానాలు ఇవ్వక్కర్లేదు, అదే దాని ఉంటారు దశంభాగాలు ఇవ్వక్కర్లేదు చెప్పను. చెప్పను, ఎందుకు చెప్పరు? ఇప్పుడు నేను రెండు 3 సవాళ్ళు చేశాను కదా. ఏంటవి? ఫస్ట్ సవాలు, నేను నమ్మిన దైవాన్ని నువ్వు నమ్మకపోయినా పర్లేదు, నెంబర్ 1. రెండోది, బైబిల్ భగవద్గీత ఖురాన్ అన్నీ అక్కడ పెడదాం, మానవత్వానికి ఏది వ్యతిరేకం ఉంటే దాన్ని తీసేద్దాం, కొట్టేద్దాం, మా అక్కడ పెట్టుకోలేదు. అడిగి నెలలు గడిచిపోయి ఎవడు రాలేదు. మూడోది,
మా దేవుడు సర్వశక్తివంతుడు అంటారుగా. సర్వశక్తివంతుడు అంటే నిన్ను చాలా ఉన్నత స్థితిలో నిలబెట్టాలి. నువ్వు మీ నాన్న పేరు చెప్పలేవు, నీకు ఉన్నత స్థితి ఉంది. మీ అమ్మ పేరు చెప్పు, నువ్వు ఎందుకు చెప్పవు? నువ్వు నీతిగా జీవించట్లేదు కాబట్టి. మళ్ళీ బైబిల్లో డైలాగ్ ఏంటి? నీతిమంతుడు సింహం వల్ల గర్జించడం, ఎవరికి భయపడ్డావు. సింక్ అవ్వాలిగా. నేనేమో టీ తాగనని చెప్పాను, నీతో కాఫీ తాగనని చెప్పాను. నువ్వు అక్కడికి వెళ్తుంటే అక్కడ బయట దగ్గర నిలబడి తాగేస్తున్నాను, లింక్ అవుద్దా? సింక్ అవుద్దా? అందుకని వీళ్ళు 50-50 కాదు. అలాగే గొర్రెల గురించి అడిగాడు. ఇప్పుడు నేనేమని పిలవాలి? నీ పేరు మర్చిపోయాను అనుకో, మనోజు, నేను మర్చిపోయాను అనుకుందాం. సార్ రెడ్డి గారు ఆ బయట అతను ఆ యాంకర్ ఉంటాడు, పిలవండి అంటాను. అనొచ్చా కూడా? ఆ టీవీ అబ్బాయి అనొచ్చా అనకూడదా? ఆ మీడియా కొన్నాడు అనొచ్చా అనకూడదా? ఇందులో బూత్ ఏం లేదుగా. బికాజ్ యూ ఆర్ బిలాంగ్స్ టు మీడియా. మీడియా పర్సన్ ఉంటాడు బయట అతను, ఆయన అలా అనొచ్చుగా. అలా వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేసుకున్నది ఏంటి? పాపులము మేము సాంగ్ కూడా ఉంది. అలాగే వేరే సాంగ్ ఉంది, యేసు చిన్న గాడిదలం, యేసు చిన్న గాడిదలం సాంగ్ ఉంది, నా సొంతం లేదు. ఓకే, రెండు ఈ సాంగ్స్ మీరు పాడటమా? ఈ సాంగ్స్ మీరు పాడటం వల్ల వాళ్ళని ఏదో ఎక్కిరిస్తున్నారు అని, అంటే ఈ సాంగ్స్ ఉంటాయని చాలా మంది తెలియని వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకుంటే వాళ్ళు కామెంట్ పెడితే వాళ్ళకి మీరు ఇచ్చే. ఇప్పుడు అక్కడ ఉన్నది మనం చెప్పావా, సొంతం చెప్పావా? అదే ఉన్నది చెప్పారని మీకు తెలుసు, కానీ తెలియని వాళ్ళకి ఏమైనా కామెంట్ పెట్టుకుంటారు అంటే మీకు ఎక్కిరిస్తున్నారేమో అనే ఒక ఫీలింగ్ లో కాదు. వాళ్ళకి మీరు ఇప్పుడు వాళ్ళని గొర్రెలని ఎవరు చెప్పారు? తప్పిపోయిన గొర్రె పిల్ల. నేను ఇలా చెప్తే మీకు నవ్వొచ్చి వస్తుంది. మీరు అదే కావాలి చెప్పండి. ఇప్పుడు నేను తప్పిపోయిన గొర్రె పిల్లల కొరకే వచ్చింది అనేది బైబిల్లో వాడు, నాది కాదు. అతను గొర్రెల కోసం వచ్చాడు, అంతే షెఫర్డ్ అన్నాడు. షెఫర్డ్ అంటే ఏంటి తెలుగులో? కాపరి. సో దే ఆర్ ఆల్ గొర్రెల్స్ అంటే జీసస్ ఇది గొర్రెలు కాపరి. మన నినాదం ఏంటి అంటే ఇక్కడ రాయడం కుదరలేదు, త్వరలో రాస్తాం. గోవుల కాపరి ఉండగా గొర్రెల కాపరి దండగా. గొర్రె ఉంటే మటన్ పండగ. లేదంత అంతే, జనానికి తెలియదు అంతే. గోవుల కాపరి ఉండగా గొర్రెల కాపరి దండగా. ఎందుకని? గోవుల కాపరి కొండ ఎత్తాడు, గొర్రెల కాపరి చెక్క వేసుకుని కింద పడి చచ్చిపోయాడు. సో నాకు బలవంతుడు కావాలి, నాకు హీరో కావాలి. లక్షల మందిని ఆ గొడుగు కింద, కొండ గొడుగుగా గోవులగాచిన కొండ కసి సూకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. కాబట్టి హీరో తను నిలబడి తను నమ్మిన వాళ్ళందరినీ రక్షించిన వాడు కృష్ణ భగవానుడు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. పొద్దున ఎవరో ఫోన్ చేశారు, మూర్తి గారని ఆర్తితో ఫోన్ చేసి, ఏమన్నా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మా ఊళ్ళో అన్నాడు. నేను వెళ్ళాను, వెళ్ళేసరికి ఆయన కుక్కను కొట్టాడు. అక్కడ వాడు 20 అడుగులు పెద్ద కర్ర గీసి కొట్టేశారని. నాకు అక్కడ ఏదో అవసరం వచ్చింది, నేను వాడిని అడగలనా అన్నాడు. ఎలా అడుగుతాడు? వాళ్ళ ఊళ్ళో మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊళ్ళో ఆడిని ఆడు వెళ్ళగానే 20 మంది 200 మంది వచ్చి కొట్టేసారు, కుక్కను కొట్టేసి ఒక కర్రకి ఏడాడేసేసారు. నాకు అవసరం వచ్చింది ఆ ఊళ్ళో, నేను ఆడిని అడగలనా అన్నాడు. ఎందుకు అడగలేదు? వాళ్ళ ఊళ్ళో ఆడి ఊళ్ళో లేదు కదా. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు సార్, అక్కడికి వెళ్ళాను నేను. వెళ్తే నన్ను అసలు రాజమర్యాదతో తీసుకెళ్ళారు, గౌరవించారు, నాకు కావాల్సిన ఏం కావాలని అడిగారు. ఇప్పుడు నేనే ఏ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఒకరు కొట్టించుకున్న ఫ్రెండా లేకపోతే రాజమర్యాదలు చేసిన ఫ్రెండా అని ఈ ఉదాహరణ ఎందుకు చెప్తాను? ఇక్కడ 2 చోట్ల కుక్క ప్రయోగం వాడబడింది. కుక్కను కొట్టించుకున్నవాడు యేసు. కుక్క వస్తే కుర్చీలో కూర్చోబెట్టేవాడు రాముడు. జూకదు, రామాయణంలో ఉంది, నిన్నే చెప్పాను ఎవరే ఇంటర్వ్యూనే ఇక్కడ. సో రామాయణంలో ఆఖరిలో వస్తుంది, ఉత్తరాఖండ్లో కుక్క వస్తుంది. కుక్క వస్తే లక్ష్మణుడు తలుపు తీస్తే అది గంట కొడుతుంది. అంటే కుక్క కూడా వాల్యూ ఉండేది, ఇక్కడ కుక్కను కొట్టినట్టు వాల్యూ లేదు. అది ఇప్పుడు కాదు, అయిపోయి అప్పుడు కాదు, ఇప్పుడు కూడా వాల్యూ లేదు. అప్పుడు చూసారా యేసు మీద, ఇప్పుడు చూస్తున్నారు. మన వీడియో వచ్చింది,
పెద్దానికి ఇంకా కోపం తగ్గినట్లేదని. పెద్దానికి ఏవో అనమాట. ఈ సిలువ వేసుకుని వెళ్తున్నారు. యూదులు అందరూ ఫు ఫు అని వస్తున్నారు. అప్పుడు చూసే 2000 సంవత్సరాలు ఇప్పుడు వస్తున్నారు. అప్పుడు ఊహించుకుని జనవరి 1ని కోయించుకుని, అంటే జనవరి 1 ఎందుకు నీకు తెలియదుగా, యేసుకి కట్ చేసిన రోజు. అదేదో పండుగ అనుకుంటున్నాడు, యేసుకి కట్ చేశారు కింద. ఇంకా అంతకంటే సుంతి అంటారులే, తెలుగులో చెప్పాను, అంత భాష మాకు రాదు అందుకని చెప్పాను. సో విషయం ఏంటంటే రాముడు అప్పుడు గౌరవించబడ్డాడు, ఇప్పుడు గౌరవించబడ్డాడు. అప్పుడు పూజలు, ఇప్పుడు పూజలు. సార్ ప్రజల్లోకి ఇంత రాగా వెళ్తారు కదా, మీకు అంటే మీరు ఇప్పుడు ట్రావెల్ కూడా చేస్తూ ఉంటారు. చేసేదే ట్రావెల్. కాకినాడలో ఉంటారు, రాజమండ్రిలో ఉంటారు, తిరుపతిలో ఉంటారు, విజయవాడ వెళ్తారు, రేపు మార్నింగ్ విజయవాడ వెళ్తున్నారు. సో ఎప్పుడన్నా కలిస్తే మీకు భయపెట్టడం కానీ, లేకపోతే వాగ్వాదం దిగటం కానీ అలాంటి సందర్భాలు సరదాగా చెప్పరా, ఎవరో రైల్లో కలిసి గురువు ఒక డైలాగ్ చెప్తాను, ఒక డైలాగ్ చెప్తాను, అది మీకు బాగుంటుంది సూటబుల్గా అన్నారు. ఏంటి అన్నా, సినిమాలోదే కానీ అది నాకు బాగుంటుందని చెప్పాను. ఏంటిది, రే నరికే కొద్ది నీకు అరుపద్దేమో, నాకు ఊపద్దే. ఇప్పుడు చూసారా మీ ముందే వాడికి ధమ్కి ఇచ్చానా, అవునా? వాడు మళ్ళీ ఫోన్ చేసిన, ఇంకో 100 మంది చేసిన, అలాగే ధమ్కి ఇస్తా. ఇప్పుడు మీరు చెప్పారే అలా ఎవడు రాడు, ఎందుకు రాడు చెప్పరా, వాళ్ళకి తెలుసు నేను చెప్పేది నిజమా. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు చెప్పు, ఇది హిందుస్థాన్ అవునా కాదా? రిలీజ్ ఎవరు నన్ను దూరంగా చూసి రిలీజ్ అవుతారు. ఇప్పుడు నేను క్వశ్చన్ ఇస్తే నిలబడతారా, ఫోన్ చెప్పు, కొన్ని ఫోన్ చేస్తాను అడుగుతున్నా. మీ నాన్న పేరు ఏంటి, ఇప్పుడు నిన్ను అడిగేది చెప్పు. ఫట్ చెప్పావుగా, మీ నాన్న పేరు ఏంటమ్మా? ఫట్. సార్ మీ నాన్న పేరు సార్ సాంబ్రెడ్డి చెప్పేదిగా, అలా అని అడుగు అందులో చెప్పలేదు అంటే. ఇప్పుడు ఆడిపోయితే చెప్పించలేకపోయాను నేను. సార్ నేను నా జీవితంలో ఏదైనా ఫెయిల్ అయ్యానంటే వాళ్ళతో నాన్న పేరు చెప్పేసాను. ఎవరో ఒకరంతా చెప్తారు, మీకు మ్యాక్సిమం చెప్పరు. చెప్తే ఏమవుతుంది, దొరికితే నవ్వుతారు. ఇప్పుడు నేనేమంటాను, వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చి, ఇప్పుడు నేను అన్న మాటల్లో తప్పుంటే పబ్లిక్ గా మైక్ లో క్షమాపణ చెప్తాను అని చెప్పానా, మరి చెప్పించచ్చుగా, అన్నారు క్షమాపణ చెప్పించచ్చుగా. ఇప్పుడు వాళ్ళ గొర్రెలని నేనన్నా బైబిల్లో ఉన్నా చెప్పు. ఇప్పుడు నువ్వు యాంకర్వా కాదా, రిపోర్టర్వా కాదా, మీడియా పర్సనా కాదా, ఈ పేరుతో నేను పిలవచ్చా పిలవకూడదా? సేమ్ అలా గొర్రెలు, దే కాల్డ్, దే కన్సిడర్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. హౌ యూ సే గొర్రె ఈజ్ ఏ తిట్టు చెప్పు. యాంకర్ అంటే తిట్టా, మీడియా పర్సన్ తిట్టా కాదుగా, నీ పేరు మర్చిపోయా, అందుకని ఆ యాంకర్ పిలవంటే అన్నాను. అలా గొర్రెలు అనేది వాళ్ళని వాళ్ళు ఫీల్ అయ్యే పదం. గొర్రె ఆ మధ్య ఇప్పుడు అక్క కూడా చెప్పింది, మీకు గుర్తుందో లేదో, అవి కూడా ఎవరు చెప్తారు సార్. పసుపు గురించి మాట్లాడలే, పసుపు హిందూ మతానికి సంబంధం లేదు అని. అలాగే అక్క అప్పుడు గురుముల అక్క చెప్పలే, ఏది గొర్రె స్వచ్ఛతకి సాదృశ్యం. అబ్బా అది ఎంత బాగుంటుందో, అది ఆ వీడియో వాళ్ళు చేశారు ఎవరో కానీ, చాలా ఫన్నీగా ఉంటుంది. సో గొర్రె అంటే ఏంటి, మామూలుగా గొర్రె అంటే బొర్రలైందని అర్థం తెలుసా నీకు. ఇప్పుడు నువ్వు గొర్రె వెళ్తే మిగిలిన గొర్రెలు ఏం చేస్తాయి, దాన్ని గొర్రె దావటం అంటారు తెలుసా నీకు. కప్ప దావట్లే గొర్రె దావడు అంటే ఇంకా సొంత బుర్ర ఏముండదు. పోనీ నీకు డౌట్ ఉంటే ఎప్పుడన్నా కషాయ దగ్గరికి వెళ్ళి చూడు, ఒక గొర్రెని వేసేస్తుంటారు, అది గడ్డి తింటా ఉంటారు. అవి కాసేపు మన వేసేస్తారు, మసాలా వేసి వేసేస్తారు, ఆ ముక్కలన్నీ ఊసేస్తారు, మన మెడ మొక్కలు కోసేస్తారు, దానికి స్పృహే ఉండదు. అయ్యో పాస్టరు ఒక ఆవిడ ఏదో కష్టాలు చెప్పుకోవడానికి వస్తే ఆవిడని చేసేది, పెళ్ళైన ఆవిడ ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళింది, వాడు అదే. అలా ఆవిడ్ని చాలామంది సర్వనాశనం చేశారు. ఆవిడ కోర్టుకు వెళ్ళింది, కోర్టుకు వెళ్తే వాడు పరిశుద్ధంగా బయటపడిపోయాడు, ఈవిడ జీవితం ఆగమైంది. ఇలాంటివి మీరు నెట్లో కొడితే అడగవచ్చు. ప్రపంచంలో చర్చి వల్ల జరిగిన అక్రమాలకి కోర్టులు కేసులు జరిగితే వాళ్ళు కట్టే ఫైన్ చాలా ఎక్కువ ఉందంట.
అని బాధపడ్డాడు. ఎవరు? పాపులకి పెద్ద పాప ఉంటారు, ఆయన పేరేంటి? పోప్. అని చాలా ఫీల్ అయ్యాడు. అలాగే మీరు ఏం వ్యతిరేకిస్తున్నారు అని అడుగు. అబద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను, క్రైస్తవాన్ని కాదు. సార్ మీరు వ్యతిరేకిస్తున్నారంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు. సో అతను అడిగాడు ఒకసారి మీ ఇంటర్వ్యూ రోల్లో వచ్చింది ఒక ఛానల్, ఆయన చూసి అరే ఈయన క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నాడా, క్రైస్తవ మతాన్ని వ్యతిరేకిస్తున్నాడా అని అడిగాడు. క్రైస్తవులు వ్యతిరేకించాను, ఎందుకంటే క్రైస్తవులు కాదు కాబట్టి. అలా మనకు గుర్తుండే కదా. ఇప్పుడు మాట పడినా నీకు అర్థమైనా? జేమ్స్ ఫాదరు జాక్సన్, హై హై జాక్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. గొర్రె దానా చూసా? గొర్రెన నడంతే. నమస్తే అండి. ఎవరు? లైవ్ లో కాల్ వచ్చింది గురువు గారికి. జోసఫ్ గారు. హలో సార్, బాగున్నా జోసఫ్ గారు? సార్ సార్ ఎక్కడున్నారు? సార్ చెప్పండి. అవును సార్, అయోధ్య, కాశీ, మధుర. ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పండి సార్. సార్ సార్ ప్రజలకు మంచి ప్రకటించండి, తప్పనిసరిగా అదే చెప్తున్నాను సార్. మన దైవ గ్రంథం అని మీరు రామాయణమైన, మహాభారతమైన, భగవద్గీత అయినా అందులో ఉన్న మంచిని ఏదైనా ఉంటే ప్రకటించండి. దండిగా మొత్తం మంచి సార్. సర్వేజన సుబ్రహ్మణ్యం, చెడే లేదు సార్ అసలు. మన భూమి మీద దేవుడు ఒక్కడే. వాడి పేరు సార్? చూడు, నువ్వు దేవుడు ఎవరు సార్? వాడి పేరేంటి సార్? ఒక్కడు అన్నారు, ఆ ఒక్కడు వాడి పేరేంటి? మీరు మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. కొన్ని కాదు, వాడి పేరు చెప్పండి సార్, తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నిశ్చితానికి ఎందుకు ఇప్పుడు వాడి పేరు చెప్పండి సార్. సార్ ఇప్పుడు నేనున్నాను సార్. సార్ జోసెఫ్ గారు, ఇప్పుడు మనిషికి ఇచ్చే వాల్యూ దేవుడికి ఇవ్వలేదంటే నీలో ఉన్న నాకు కనబడే వాళ్ళు కావాలి సార్. నాకు జోసెఫ్ గారు ముఖ్యం, నాకు జోసెఫ్ గారు ముఖ్యం. జోసెఫ్ ఎవరు నమ్మారో అది ముఖ్యం కాదు, నాకు జోసెఫ్ గారు కనబడతారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఏరియాలో ఉన్నారు నువ్వు ఎవరిని నమ్మినావు? సార్. సార్ మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్నారు? మీరు నమ్మిన వ్యక్తిని మీరు చూశారా? సార్ సార్ నేను హైదరాబాద్లో బోరబంట దగ్గర ఉన్నాను సార్. మీరు వస్తానంటే రండి, లేదా మీరు లొకేషన్ పెడితే నేను వస్తాను. ఎక్కడున్నారు చెప్పండి. మీరు లొకేషన్ పెట్టిన ఇప్పుడే తెస్తే బ్యాడ్ మనం పెట్టినారు. ఇప్పుడు నా మిస్టర్ చూస్తే నీకు అంత టాలెంట్ చూసి ఉంటాగా చూడు, మళ్ళీ చేస్తారంతే. జోసెఫ్ గారు లొకేషన్ పెట్టేసి మళ్ళీ మాట్లాడదాం. పెట్టడు ఫోన్ చేస్తాడు మళ్ళీ ఇంకా అదే వాళ్ళ పైన ఉండదు కదా. ఈ పెయిడ్ బ్యాచ్ కదా, పేటిఎం బ్యాచ్ ఇది. ఈ పేటిఎం బ్యాచ్ అదే పనిగా ఫోన్ చేయడం లేదా నన్ను తిట్టడం. నువ్వు లైవ్లో చూసావుగా ఇందాక. సో వీళ్ళకి ఏంటంటే మైండ్ దొబ్బడం ఒకటి, మనీ మ్యాటర్. వాళ్ళకి డబ్బులు పైనుంచి వస్తాయి కదా. క్రైస్తవం అనేది కేవలం అది చెప్తారు కదా పోకిల్లో, ముష్టియా అలా మాఫియా. క్రైస్తవం మాఫియానా? ఇప్పుడు గుళ్ళల్లో హుండీలో డబ్బులు వేయద్దు నేను చెప్పానా? ఈ చెప్పని చూద్దాం. ఇప్పుడు దేవుడు ఎవరు ఒకడే అన్నాడు కదా, ఆడ ఒకటి పేరు చెప్పనా? ఇప్పుడు మీ భాష ఎవరు? ఎనీథింగ్ అచ్చే ఓకే. సో దేవుడు ఒక్కడే అన్నాడండి, నేనేం కాదనలేదు. చెప్పండి అన్నాను, వాడి పేరు చెప్పండి. చెప్పాడా? కొన్ని లొకేషన్ పెట్టమన్నాడు, పెట్టేసాను చూద్దాం. అయ్యి జరగవు. ఎందుకండి కాల్ చేయడం, టైం వేస్ట్ చేయడం? జోసెఫ్ గారు ఏంటి జోసెఫ్ వాయిస్ మెసేజ్ పెట్టాడు. సార్ మీకు భయం కాబట్టి మీరు లొకేషన్ పెట్టలే సార్. నేను ఉన్నది బోరబండ, ఏసు మొహాన పడింది ఆల్రెడీ బండ, ఆల్రెడీ పీకేసాడు జెండా, రావడే మన అందరికీ అండ.
సార్ ఇక్కడ గండ్ర ఓకే సార్ మీ లొకేషన్ పెట్టండి. వచ్చేస్తారా సార్? లొకేషన్ పెడితే వచ్చేస్తారా? వచ్చేయండి చెప్తాను, ఇప్పుడు పెట్టేస్తాను. ఎక్కడున్నా మనం సార్? మతం గురించి కాసేపు పక్కన పెడతాం. అంటే ఇప్పుడు పాలిటిక్స్ వేరే నడుస్తుంది. సో ఏపీలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అంటే నేను గవర్నమెంట్ ఏది ఫామ్ చేస్తాను అంటే ఏదో మార్పు అయితే వస్తుందని కనబడుతుంది, అంతవరకు చెప్పగలను. అంటే ఆ మార్పు అనూహ్యంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఎందుకంటే నిన్నే జగన్ మాట్లాడుతూ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి విజయవాడలో అసలు ఎట్టి పరిస్థితుల్లో 151 సీట్లు తగ్గదు, లాస్ట్ టైం ఫిగర్ కంటే అసలు తగ్గే ఛాన్స్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వేవ్ మళ్ళీ వస్తుందని చెప్పి దేశంలో ఒక హిస్టరీ రిపీట్ అవుతుందని చెప్పి ఆయన అంత గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పారు. గ్రౌండ్ కొంచెం ఆలోచించి ఇప్పుడు మీ ఛానల్ గురించి అడిగాను అనుకోండి, పాజిటివ్ చెప్తారు, నెగిటివ్ చెప్తారు. నువ్వు బంద్ చేసే ఛానల్ గురించి నేను అడిగాను, నువ్వు ఎలా చెప్తావు? అతను ఉన్నదో లేదా కొంచెం కలిపి చెప్తావుగా, అంతా ఎటింగ్ ఉందండి అదే, అలా చెప్పడానికి నువ్వు ఉన్నావు, అలా చెప్పడానికి ఆయన ఉన్నాడు. అంటే పోలింగ్ అయిన రోజు అంత పోలింగ్ 80% దాటింది అంటే ఒక నెగిటివిటీ ప్రజల్లోకి వెళ్ళిందని వాళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు బలంగానే అంటారు. ఆ వ్యతిరేకత ఓటు మొత్తం ఇటు కూటమికే పడుతుందని చెప్పి విశ్లేషణలో కొంతమంది పొలిటికల్ మైండ్స్ చెప్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అసలు గ్రౌండ్ లో ఉన్న వైసీపీ నేతలేమో టెన్షన్ లో ఉంటే అధినేత మాత్రం అంత సపోర్ట్ ఇవ్వడాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే బెట్టింగ్ పట్టుకోవచ్చా? కొంతమంది 100 కోట్లు అంట, చాలా బాధాకరం. ఇది మనకు అప్రస్తుతం అయినా ఒక మాట చెప్తాను. బెట్టింగ్స్ మాత్రం చాలా కుటుంబాలను కూల్చేస్తాయి. సో డోంట్ గో ఫర్ ఇట్. ఎందుకంటే ఏదో ఆ ఊపితో ఇల్లులు బంగారాలు తాకట్లు పెట్టి ఇచ్చి రోడ్డును పడిపోతారు. లాస్ట్ టైం ఒక మూర్ఖుడు ఐ కమ్ అక్రాస్ 5 లక్షలు పెట్టాడంట మూర్ఖుడు. వాడు ఓడిపోతే వాడు ఎవడ మీద నమ్ముతాడు, వాడు ఓడిపోతే వీడు ఓడిపోయినట్టే. వీడు కోల్పోయి కుటుంబం మళ్ళీ సెట్ అవ్వదు కదా. కాబట్టి పందెం వేసినప్పుడు పంది అంటే ఇందాకే వీడియో పెట్టాడు, పందాలు వేస్తే పందులని పెట్టాడు. ఎందుకంటే కుటుంబాలు కూలిపోతాయి, అది జోదం, పాపం కూడా. సో సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు అడిగిన ప్రశ్నకైతే ఎవరి వైపు వాళ్ళు అలాగే ఉంటారు, అది సహజం కూడా, అందులో పెద్ద విషయం ఏం కాదు. అదే మార్పు కోరుకుంటున్నారని మనకు కనబడుతుంది. చూద్దాం కదా, అందులో ఏం నిక్షిప్తం అయిందో మనం జూన్ 4 మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సింది కదా. అందరితో పాటు మనం తెలంగాణలో చాలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కనీసం ఒక 100 రోజులు మహా అయితే పరిపాలించారు. ఈ 100 రోజుల్లో మెడికల్తో టైం ప్రాసెస్ అని చెప్పి, సో ఇలా డిఫరెంట్ ఈక్వేషన్స్ ఆయన ఇచ్చిన 100 రోజులు అయిపోయింది సరే. ఇటు ప్రతిపక్షాలు ఆయన దుమ్మెత్తిపోతుంది, నువ్వు అది ఏం చేయలేదు అని చెప్పి. గుంపు మేస్త్రి అంటే ఆయన పిలుచుకున్న పేరు అది. మనం 100 రోజుల్లో ఆయన అంచనా వేయచ్చు, కానీ అంతకుముందు ఆయన ఏమో మంత్రి చేశాడు, ఎంపీ ఎమ్మెల్యే చేశాడు కదా, మంత్రి కూడా చేశాడేమో నాకు తెలియదు మరి. కానీ ఆ రాజయోగం ఉంది, వచ్చింది, అది మరి ఎన్నాళ్ళు నడుస్తుందో ఏమిటో మనకు తెలియదు. కానీ ఇక్కడ బ్యాడ్ ఏంటంటే ఓటింగ్ వెరీ బ్యాడ్ కదా. ఎంత శాతం? 45. కాశ్మీర్లో 33 వచ్చిందంట. అంటే అక్కడ చాలా మంది హిందువుల్ని చంపేశారు, లేపేశారు, కాబట్టి ఓకే. కానీ ఇక్కడ ఉన్నారు కదా మనుషులు ఉండి కూడా ఓటు అయిపోతే. ఆ రోజు మార్నింగ్ ఏదో వీడియో చూశాను, 9% అయింది, మధ్యాహ్నం 12 అయిపోతుంది అని బాగా. ఆ టైంలో 9% అయిందంట. చచ్చించేది 45. నిర్లక్ష్యం కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రధానమంత్రి గారు ఓ నిర్ణయం తీసుకుని ఓటు ఇవ్వకపోతే కరెంట్ కట్, రేషన్ కట్, డ్రైవింగ్ లైసెన్స్ కట్, 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు బయటికి రావా? ప్రజాస్వామ్యాన్ని బతికించవా? నీకు బాధ్యత లేదా? తిట్టకూడదు. కానీ బెంగళూరులో మొన్న అయిందా? అయినప్పుడు ఈ చమట్లో భయ్యా రేపు ఫ్రైడే, నెక్స్ట్ సాటర్డే, నెక్స్ట్ సండే, 3 days హాలిడే అని ముందు రోజు వెళ్ళిపోయారు. పొరంబోకులు తిట్టకూడదండి, దుర్మార్గం కదా.
మీరు ఆపరేషన్ దుర్యోధన చూసారా? చూస్తాను. అందులో ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ పోస్తారు. సార్ మీరు ఎమ్మెల్యే, మీరు మంచోళ్ళు అనుకున్నారు, ఇక్కడ పోస్తున్నారు, ఎలా నువ్వు ఓటేసావా అని అడుగుతాడు. ఏంటి సార్ వీళ్ళు నీచుడు సార్, అవినీతి పనులు సార్, అది ఇది అంటారు. అంటే నువ్వు ఓటు వేయవుగా, అందుకని వాళ్ళే వేసుకుంటారు. అప్పుడు నాలాంటి కూడా ఎలక్ట్ అవుతాడు. ఇక్కడ పోసాడు, నెక్స్ట్ టైం ఇక్కడ పోతా అని వెళ్తారు. సో కాబట్టి ఇవాళ మార్నింగ్ శివకృష్ణ గారిని సీనియర్ సినిమా యాక్టర్ ఉన్నారు తెలుసా, ఆయనతో నిన్న ఇవాళ 2 సార్లు మాట్లాడాను ఫోన్లో. లేదా ఆ మాటల సందర్భంలో ఆయన అన్నారు, సిరాచుక్క వేగంగా వెళ్ళకపోతే సారా చుక్క వేగంగా ప్రభావం చూపిస్తుంది. అలాగే అవినీతి పరుడు తయారు చేయబడతారు. వాడు ఉండడు సహజంగా. అవినీతి పరుడు తయారు చేయబడతారు. ఎందువల్ల? చదువుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. ఎక్కువ ఓటింగ్ వాళ్ళలో ఎక్కువ యూతే ఉన్నారు. అందుకని ఒక్క నిమిషం బ్రేక్ ఇచ్చాలి, ప్రసాదిస్తాను.